Hello everyone, welcome back to my channel. Today I came with another topic, that is pulse. Let's get started. I started a classes that is vital signs. In that we have already completed the body temperature. Body temperature ki sambandhinchina anni topics like hyperthermia, hypothermia, cold applications, hot application and its types, everything we have డీటెయిల్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్ ఓకేనా. సో టీపీఆర్లో టీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పల్స్. యాక్చువల్లీ వాట్ ఈస్ పల్స్? ఇస్ ఇట్ నీడెడ్ టు నో అబౌట్ ద పల్స్ ఇన్ డీటెయిల్? అదేంటిదో తెలుసుకుందాం ఇప్పుడు. సో వాట్ డూ యూ మీన్ బై పల్స్? ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ బీట్స్ పర్ మినిట్. బీట్స్ అనేది ఎక్కడ చూస్తాం? హార్ట్లో చూస్తాం. సో ఎగ్జాక్ట్ మీనింగ్ పల్స్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ఎ వేవ్ ఆఫ్ బ్లడ్. అంటే వేవ్ అంటే బ్లడ్ ఫ్లో అనేది పంపింగ్ ఇన్ టు ద ఆర్టరీస్ అనమాట. ఆర్టరీస్ బై విత్ హోమ్ ద కాంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఇన్ ద హార్ట్. సో కాంట్రాక్షన్ ఆఫ్ ద వెంట్రికల్స్ ఇన్ ద హార్ట్ అవ్వడం వల్ల దెర్ ఈస్ ఎ బ్లడ్ ఫ్లో ఇన్ ద ఆర్టరీస్, దట్స్ మేకింగ్ ద పల్స్. ఓకేనా. సో హార్ట్ కాంట్రాక్ట్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది? బ్లడ్ అనేది ఎజెక్ట్ అవుతుంది. ఎక్కడలో? ఆర్టరీస్లో. ఓకేనా. ఫుల్ అయోటాలో వెళ్తుంది, అయోటా నుంచి ఆర్టరీస్కి వెళ్తుంది. ఆర్టరీస్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఇట్ ఈస్ ఎక్స్పాండింగ్. సో దట్ బికమ్స్ ఏ హార్ట్ బీట్. హార్ట్ బీట్ అనేది 2 లబ్ డబ్. సో లబ్ డబ్ అనేది 2 కాంబినేషన్ ఆఫ్ దిస్ 2 సౌండ్స్ బికమ్ ఏ వన్ బీట్. ఓకే. సో క్యారెక్టరిస్టిక్, హౌ యు ఆర్ గోయింగ్ టు క్యారెక్టరైజ్ ద పల్స్ అంటే ఒక గుడ్ పల్స్ని మనము దేని వల్ల క్యారెక్టరైజ్ చేస్తాం? ఆల్రెడీ హార్ట్ సౌండ్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు, అదే ఉంది. సి హియర్ హార్ట్ సౌండ్ ఈజ్ వాట్? వెన్ వీఆర్ ఆస్కల్టేటింగ్ అట్ ద అపెక్స్ ఆఫ్ ద హార్ట్, దట్ ఈస్ కాల్డ్ ద అపికల్ pulse. So how the heart sound is coming? It is the closure of the heart valves that becomes the lub dub. So lub ane sound eppudu ostundi? When the closure of the mitral and the tricuspid valve in the heart, that makes the lub. And dub anedi closure of the aortic and the pulmonary valve. So these 2 combination of the sounds is counted as a 1 beat. Okay. So characteristics, how you are going to characterize the pulse means by rate, rhythm and amplitude. What is rate? Rate ante amount of blood ejected by the heart. ikkada నేర్చుకున్నాం కదా, బ్లడ్ ఫ్లో అనేది ఆర్టరియల్స్ ఆర్ పంపింగ్. సో అదోన్లీ అమౌంట్ ఆఫ్ బ్లడ్ విచ్ ఇస్ ఎజెక్టెడ్ బై ద హార్ట్ అనమాట. దిస్ ఈస్ క్యాల్కులేటెడ్ బై ద వెంట్రికులర్ కాంట్రాక్షన్. అంటే హౌ ద వెంట్రికులర్ కాంట్రాక్షన్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత అమౌంట్ ఆఫ్ బ్లడ్ అనేది ఎజెక్ట్ అవుతుంది. సో దట్ వీ విల్ కన్సిడర్ యాజ్ అ రేట్. దెన్ రిథమ్ ఏంటిది? వాల్యూమ్ ఆఫ్ బ్లడ్. అంటే వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో అనేది. ఇప్పుడు ఒకవేళ బ్లడ్ వెజల్స్లో ఏదైనా బ్లాక్స్ ఏవైనా ఉంటే ఆ ఫ్లో అనేది నార్మల్గా ఉంటుందా? ఉండదు కదా, ఇర్రెగ్యులర్గా ఉంటుంది. సో రిథమ్ అనేది రెగ్యులరా ఇర్రెగ్యులరా అనేది వాల్యూమ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో దాని మీద క్యారెక్టరైజ్ ఉంటుంది. దెన్ యాంప్లిట్యూడ్ అంటే క్వాలిటీ ఆఫ్ ఎ పల్స్. అంటే అది ఎంత స్ట్రాంగ్గా కొట్టుకుంటుందా వీక్గా కొట్టుకుంటుందా అనేది యాంప్లిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. దట్ వీక్ ఆర్ ద స్ట్రాంగ్. సో ఆ వీక్ స్ట్రాంగ్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే లెఫ్ట్ వెంట్రికల్ మీద. ఓకే. Now we are going to see the physiology and the regulation of the pulse. How it is regulating? It is regulating by the SA node which is present on the heart. Okay na? దీంట్లో సింపాథెటిక్ స్టిమ్యులేషన్ అండ్ పారాసింపథెటిక్ స్టిమ్యులేషన్స్ ఉంటాయి. సింపాథెటిక్ స్టిమ్యులేషన్ ఏం చేస్తుంది? ఇట్ విల్ బి రిజల్ట్ అంటే దిస్ విల్ బి ద రీజన్ ఫర్ ద ఇంక్రీజ్ ద హార్ట్ రేట్ అండ్ ద కాంట్రాక్షన్ ఫోర్స్. అండ్ పారాసింపాథెటిక్ స్టిమ్యులేషన్ ఏం చేస్తుంది? ఇట్ డిక్రీజ్ ద హార్ట్ రేట్. సో దీస్ 2 బికాస్ ఆఫ్ దిస్ 2 ఇవి 2 బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ ద ఫ్యాక్టర్స్ అంటే విచ్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ ద పల్స్ ఈజ్ ఎఫెక్టింగ్. ఓకేనా. ద ఫస్ట్ ఈజ్ ద ఏజ్ అని అంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ అంటే పల్స్ అనేది నియోనేట్స్ చిల్డ్రన్లో ఉన్నట్టుగా ఎల్డర్ అండ్ దిస్ వన్ ఓల్డ్ ఏజ్లో ఉండదు. దట్ విల్ బి డిపెండ్స్ ఆన్ ద మెటాబాలిక్ రేట్. ఓకేనా. ఎలా మెటాబాలిక్ రేట్ అనేది
చిన్నప్పటి నుంచి పెద్దగైన వరకు ఎలా డిఫరెన్స్ ఉంటుందో అలానే పల్స్ అనేది కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో వెన్ యు ఆర్ కంపేరింగ్ విత్ ద నియోనేట్స్ అండ్ ద చిల్డ్రన్, పల్స్ రేట్ అనేది ఎల్డర్ పేషెంట్స్లో చాలా తక్కువగా ఉంటుంది. దెన్ ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా పల్స్ రేట్ అనేది డిఫర్స్ అవుతుంది. ఎందుకంటే బై ద విగరస్ మూమెంట్స్ ద హార్ట్ రేట్ విల్ బి ఇంక్రీజెస్. బికాస్ ఆఫ్ ద హార్ట్ రేట్ ఇంక్రీజెస్ ద పల్స్ రేట్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. దెన్ మెడిసిన్స్, ఏవైనా మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కూడా పల్స్ రేట్ అనేది డిఫర్ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలని అంటే డిప్రెషన్, యాంటీ డిప్రెషన్ medications will cause the raise the pulse rate. Okay, then the next is the pain and the stress. So whenever the patient is undergone in the pain or the stress, the pulse rate will be increases because of release of adrenaline. Stress lo pain lo unnappudu adrenaline అనేది మనకు రిలీజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దట్ ఇట్ విల్ మేక్ స్పీడ్ అప్ ద పల్స్ రేట్. దెన్ డిజీజ్ కండిషన్ ఏది ఉన్నా ఇట్ విల్ ఆల్టర్ ద పల్స్ రేట్. ఫీవర్ ఉన్నా కూడా దర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ పల్స్ రేట్. ఒబేసిటీ కండిషన్లో అంటే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి మెటాబాలిక్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ ఇంక్రీజ్డ్ మెటాబాలిక్ రేట్ దేర్ విల్ బి ద రైజ్ ఇన్ పల్స్ రేట్. బీపీ, బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవ్వడం వల్ల దేర్ ఈస్ అ డిక్రీజ్ ఇన్ హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ డిక్రీజ్ అవ్వడం వల్ల దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ డిక్రీజ్ ఇన్ పల్స్ రేట్. Then body temperature. As the body temperature increases, heart rate also will increase. Like that, pulse rate also differs. Eating అంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ తీసుకున్నప్పుడు స్టమక్ ఫుల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, బ్లడ్ ఫ్లో అనేది ఏమంటారు, దట్ విల్ చేంజెస్ ఇట్స్ డైవర్సిటీ. అంటే బ్లడ్ ఫ్లో అనేది డైవర్ట్ అవుతుంది కాబట్టి దేర్ ఈస్ ఎ ఇంక్రీజ్ ఆఫ్ హార్ట్ రేట్ ఆఫ్టర్ eating. Okay, these are the factors where the pulse will be altered either in a decrease or in the increase in state. Now we will see the normal ranges of the pulse rate. Okay, no? So normal in adults lo pulse rate ఎంత ఉంటుంది, 60 to 100 beats per minute. Newborn baby లో 120 to 160. Okay, 1 to 3 years baby లో 80 to 140. See, it is coming decrease. Okay, 3 to 6 years లో 75 to 120 beats per minute. 6 to 10 years లో 75 to 90 beats per minute. 10 to 12 years లో 60 to 90 beats per minute. Okay na? So these all you have to learn because it can come as an MCQ questions lo రావచ్చు. Okay, now we will see the assessment, how you are going to assess the పల్స్. ఓకేనా, ఎలా పాల్పేటింగ్ చేస్తారు పెరిఫెరల్ ఆర్టరీస్ ని ఆర్ ఆస్కల్టేటింగ్ ద అపికల్ పల్స్. దాన్ని మనం హ్యాండ్తో కూడా పాల్పేట్ చేసి మెజర్ చేయొచ్చు. దెన్ ఆస్కల్టేటింగ్ బై ద స్టెథోస్కోప్. ఓకేనా, స్టెథోస్కోప్ ద్వారా కూడా వీ క్యాన్ పాల్పేట్ ద pulse rate. So now we will see how many sites and methods are there. Okay, by seeing the pictures we can discuss in detail. So now we are going to learn see the equipments. What are the equipments are needed for to assess the pulse? So pulse assess cheyadaniki ikkada manaki use ayyedi stethoscope okate. Okay na? So this is the stethoscope. So now we are going to see the sites and methods of the pulse. See here, this is the picture where it is showing the sites of the pulse assessment. Okay na? So many sites are there like temporal artery, common carotid artery, brachial artery, radial artery, femoral artery, popliteal artery, posterior tibial artery and dorsalis pedis artery. ఈ ఆర్టరీస్ ఒక్కొక్క దాని గురించి మనము డీటెయిల్గా తెలుసుకుందాం. సో నర్స్ మస్ట్ నో ద కరెక్ట్ సైట్ అండ్ మెథడ్ ఫర్ అసెసింగ్ ద పల్స్ ఫర్ ఈచ్ పేషెంట్ యాజ్ పర్ దేర్ డయాగ్నోసిస్ అండ్ నీడ్స్. ఓకేనా, డయాగ్నోసిస్ అండ్ నీడ్స్ని బట్టి వీ విల్ అసెస్. అంటే మనం ఒక కరెక్ట్ సైట్ని ఎంచుకొని వీ హ్యావ్ టు అసెస్ ద పల్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్ని సైట్స్ నుంచి మనము పల్స్ అనేది అసెస్ చేయలేమన్నమాట. డిపెండింగ్ అపాన్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ద పేషెంట్ వీ హ్యావ్ టు
I identify the correct site and should assess the pulse. So this is the picture. So now this is the radial pulse assessment site. So radial pulse assessment అనేది మనం ఇలా చేతి దగ్గర ఓకేనా అల్నార్ అంటే థంబ్ రీజన్ దగ్గర విత్ 3 ఫింగర్స్ తోటి చెక్ చేస్తాం. ఇది 3 ఫింగర్స్కి కూడా ఒకటి మీనింగ్ ఉందన్నమాట. సో 3 ఫింగర్స్లో ఫస్ట్ వన్ ప్రాక్సిమల్ అంటే డిస్టల్ బ్లాక్ అంటే అవే ఫ్రమ్ ద హార్ట్ ఉండేది, అది జస్ట్ మనము ప్రెస్ చేయడానికి టు బ్లాక్ ఇట్. అండ్ ప్రాక్సిమల్ సైడ్ ఉండేదేమో టువర్డ్స్ ద హార్ట్ సైడ్, దాన్ని మనం టు ఫీల్ అంటే పల్స్ అనేది ఫీల్ చేయడానికి. అండ్ ద మిడిల్ ఫింగర్ వీ విల్ యూస్ ఫర్ ద కౌంట్. సో ఇలా మనం 3 ఫింగర్స్ తోటి అంటే ఒక ఫింగర్ తోటి బ్లాక్ చేయడం, ఇంకొక ఫింగర్తో ఫీల్ చేయడం, దెన్ మిడిల్ ఫింగర్ తోటి కౌంట్ చేయడం. దిస్ ఈస్ ద correct method of assessing the pulse, and this is the site where we are going to assess the radial pulse. Okay, e pictures lo this is the assessment of the carotid pulse. Okay na, where we are going to assess in the grooves located either right or left side of the trachea, and it is assessed in the case of emergency condition లోనే మనము carotid pulse అనేది అసెస్ చేస్తాం. where we are not getting the peripheral pulses. okay, peripheral pulses అనేవి palpable కాకపోప్పుడు we are taking the carotid pulse. okay na, so this is the position of where we are counting. This is the pic of taking the pulse at the brachial site. okay na, brachial అయితే ఎక్కడ యాక్చువల్ పొజిషన్ ఇన్నర్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎల్బో, అండ్ మోస్ట్లీ దిస్ వాస్ అసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ చిల్డ్రన్. okay, this is about the brachial pulse, and this is the picture of showing where to assess the temporal pulse. okay na, temporal pulse can be palpable on either side of the head in the temporal region in the front of the ear. Femoral pulse, this picture is showing the palpating of the femoral pulse. So where we are going to palpate this at the in the inner thigh area on either right or left side. So how you are going to palpate? Press deeply below the inguinal ligament and above midway between the symphysis pubis and anterior superior iliac spine, and it is the most sensitive area for the assessment of the shock. So when the patient undergo the shock, then we can take this femoral pulse. okay, this is the place where we are going to assess the femoral pulse, and this picture is showing the assessment of the ulnar pulse. Ulnar pulse will be palpated on the anterior and medial aspect of the forearm at the level of wrist. This picture is showing the how to take the popliteal pulse assessment. So this pulse will be palpable in the portion of leg behind the knee region. okay na, knee ki venuka bhagamlo popliteal pulse అనేది palpate అవుతుంది. And this picture is showing how to take the posterior tibial and dorsal pedis pulse. okay, so this can be felt behind and below the medial malleus, and the dorsalis pedis pulse is palpable on the dorsum of the foot in the first intermetatarsal space just lateral to the extensor tendon of the great toe. That is only showing in this picture where the pulse can be palpable. okay, so when we are going to check this posterior tibial and the dorsal pedis pulse anante, when there is a to assess the circulation to the legs and the feet. okay na, circulation legs ki feet ki sarigga avutunda leda ani assess cheyadaniki we will assess the pulse at this sides. So this picture is showing how to take the where to take the apical pulse assessment. okay na, the green color mark showing na, there we have to take the apical pulse assessment, and this is mostly preferred method of assessing the pulse assessment for infants and children
who are less than 2 years of age. That is about the sites and methods where we are going to assess the pulse. Little bit we will see about the alteration of the pulse. అంటే అబ్నార్మల్ పల్స్ అనేది చూస్తే దాన్ని ఏమంటారు అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వి విల్ డిసైడ్ ఇట్. ద లైక్ రేట్, ఒకవేళ రేట్ ఆఫ్ పల్స్ రేట్ అనేది డిఫర్స్ కనిపించింది అనుకో, దట్ విల్ లీడ్స్ టు టెకికార్డియా అండ్ ద బ్రెడికార్డియా. టెకికార్డియా అంటే మోర్ దెన్ 100 beats per minute, that is considered as 100 to 180, that is considered as tachycardia. Bradycardia అంటే below the 60 beats per minute. అలానే క్వాలిటీ, వాల్యూమ్ అనేది తగ్గిన ఇర్రెగ్యులర్గా ఉన్నా కూడా దాన్ని ఏమంటారంటే బాండింగ్ పల్స్ ఆర్ ద ఫీబల్ పల్స్ అని అంటారు. ఓకేనా. దెన్ రిథమ్ అని అంటే ఒక రెగ్యులారిటీ, రిథమ్ అనేది రెగ్యులర్గా ఉందా ఇర్రెగ్యులర్గా ఉందా. ఇర్రెగ్యులర్గా ఉంటే దట్ ఈస్ కన్సిడర్ యాజ్ అ డిస్అరిథ్మియా ఆర్ అరిథ్మియా. అండ్ రిథమ్స్ కండిషన్స్ ఎందులో చూస్తామంటే ఏట్రియల్ ఫిబ్రిలేషన్. ద పేషెంట్ who is suffering with atrial fibrillation, ventricular fibrillation, in that conditions we will see this abnormality. Okay na. This is about the pulse. I hope you people are understood. Okay, if you have any doubts or queries about the topic, just comment me. I am going to explain. Okay, I will clarify your doubts. Until then, we will bye and take care. We will meet in the next video.